ఈ మండు టెండర్లు రోజు రోజుకి తీవ్ర ప్రభావం చూపిస్తా ఉన్నాయి ప్రజల మీద. ఈ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మంచినీళ్లు కొనుక్కునే ఆర్థిక పరిస్థితులు వాళ్ళని ఉద్దేశించి మేము ప్రతి సంవత్సరం ఈ ఉగాదికి చలివేంద్రాలు ప్రతి ఏదైతే జంక్షన్స్ ఉంటాయో అలాగే స్కూల్స్ దగ్గర, మండల ఆఫీస్ దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర, గుళ్ళ దగ్గర ప్రతి ఇయర్ మేము ఇలాంటి కార్యక్రమాలు ఆర్వీ ఫౌండేషన్ ద్వారా అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు మంచి సెంటర్లలో పెడతా ఉంటాము చలివేంద్రాలు. మేము మా ముఖ్య ఉద్దేశం, ఆర్వీ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఎండలలో ఏదైతే ఆరోగ్యాలు బాగాలేక నీళ్లు సౌలత లేక ఇబ్బంది పడతారో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండి మంచినీళ్ళు ఇవ్వాలనేసి ప్రతి ఒక్కరికి కూడా గొంతు గడపాలనేసి ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రజానీకానికి ఒకటే, ఏదైతే స్టాల్స్ ఉన్నాయో అక్కడ నీట్గా మేము పెట్టిన ఎట్లయితే ఉన్నాయో గ్లాసులు కూడా అట్లనే ఉంచి మీరు కూడా దీన్ని నీట్గా చూసుకునే బాధ్యత మీది కూడా అనేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఆర్వీ ఫౌండేషన్ ద్వారా మన అధ్యక్షులు తుంగతుర్తి రవి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఎండాకాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాహం తీర్చడానికి గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ప్రతి ఉగాది రోజు ఈ ఏవైతే ఉచిత మంచినీటి సరఫరా అనేది చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. ప్రజలందరూ మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఆర్వీ ఫౌండేషన్ ద్వారా రవి గారు చేస్తూ ఉన్నారు. ఆ భగవంతుడు కోరుతా ఉన్నది రవిని సస్యశ్యామలంగా ఆ భగవంతుడు జీవించాల్సిందిగా కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో 5 సంవత్సరాలు నేను ఇన్ఛార్జిగా ఉండి మరి ఏదైతే రవి చేస్తున్నటువంటి 10 సంవత్సరాల నుంచి ఉన్నాడో దాన్ని చూస్తా ఉన్నాను. దానితో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ నేను కోరుతా ఉన్నా, మన పార్టీ ఇవాళ అధికారంలో ఉంది, మనం ప్రజలందరికీ అండగా ఉండాలి. మీరందరూ కూడా నా గుండెల్లో అక్కడ రేవంత్ రెడ్డి గుండెల్లో ఉన్నారని చెప్పి తెలియజేస్తారు.